దేశవ్యాప్తంగా దాదాపు 5 చోట్ల ఎన్నికలు జరిగాయి. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. తమిళనాడు, వెస్ట్ బెంగాల్, అస్సాం, అదేవిధంగా మనం చూసుకుంటే కేరళ, పాండిచ్చేరి. 5 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చాయి. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్లో ఎవరు గెలుస్తారు అనేటువంటి అంశం మీద చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అస్సాం అదేవిధంగా కేరళ వరకు చాలా వరకు ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్లో ఉన్నటువంటి చాలామంది సంస్థలు, అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీసు ఈ 2 రాష్ట్రాల్లో ఒక క్లియర్ కట్ మెజారిటీ అటు అస్సాంలో బీజేపీకి, అదేవిధంగా కేరళలో కాంగ్రెస్ కూటమికి వస్తుందనేటువంటి చెప్పారు. పాండిచ్చేరికి సంబంధించి కూడా ఎన్డీఏ కూటమి అక్కడ గెలిచేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక క్లారిటీ ఉంది. తమిళనాడుకు సంబంధించి మెజారిటీ 4 మేజర్ ఏవైతే ఏజెన్సీస్ ఉన్నాయో అవి డిఎంకేకు పాజిటివ్గా, డిఎంకే గెలుస్తుంది, స్టాలిన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు అనేటువంటి ఒక రిపోర్ట్ ఇచ్చారు. బట్ ఏదైతే యాక్సిస్ మై ఇండియా అనేటువంటి ఒక ఏజెన్సీ ఉందో ఆ ఏజెన్సీ టీవీకి అక్కడ గెలిచేటువంటి అవకాశం ఉంది, మెజారిటీ దానికి వస్తుంది అనేటువంటిది చెబుతూ విజయ్ ముఖ్యమంత్రి అవుతారు అనేటువంటి ఒక సర్వే కూడా ఇచ్చింది. బట్ వెస్ట్ బెంగాల్ వరకు చూసుకుంటే చాలా డిఫరెంట్ సినారియో కనిపిస్తుంది. వెస్ట్ బెంగాల్ మీద చాలామంది కాన్సన్ట్రేషన్ ఉంది. అక్కడ మమతా బెనర్జీ 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పుడు 4సారి గెలుస్తారా అనేటువంటి ఒక చర్చ జరుగుతోంది. గతంలో ఒక విధంగా చూసుకుంటే ఆల్మోస్ట్ టీఎంసీని ఓడించినంత పని చేసింది అక్కడ బీజేపీ. దాదాపు 70 సీట్లు 2021లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ బీజేపీ గెలిచింది. ఆ తర్వాత బీజేపీ కొంత స్ట్రెంథన్ అవుతూ వచ్చింది. అక్కడ నాయకత్వం కూడా కొంత మారింది. ముఖ్యంగా ఇప్పుడు చూసుకుంటే సువేందు అధికారి ఈ ఎలక్షన్ మొత్తాన్ని తనకు సంబంధించినటువంటి మెషినరీ ద్వారా ఒక విధంగా నడిపించారు అనుకోవచ్చు. మమతా బెనర్జీ కూడా పూర్తిగా ఈ ఎలక్షన్లో తన ఫోర్సెస్ అన్నింటినీ కూడా మొబిలైజ్ చేసింది. ఈ ఎలక్షన్ గెలవడం ద్వారా మళ్ళీ ఒకసారి కేంద్ర రాజకీయాల్లోకి రావాలి, బహుశా ఆమె ప్రైమ్ మినిస్టరియల్ క్యాండిడేట్ కావాలి అనుకునేటువంటి ఒక ఆలోచన కూడా, ఒక తనకు సంబంధించినటువంటి ఆకాంక్షను కూడా వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్. సో ఇంపార్టెంట్ ఎలక్షన్ ఇటు బోత్ బీజేపీకి, అదేవిధంగా మనం చూసుకుంటే వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కు కూడా. ఎందుకంటే బీజేపీ ఈ మొత్తం బెంగాల్ అనేటువంటి ఇష్యూను క్రాక్ చేయలేకపోతుంది. బట్ మమతా బెనర్జీకి సర్వైవల్ ఇష్యూ కూడా ఉంది ఈసారి. సో డెఫినెట్గా ఏం జరుగుతుందనేటువంటి ఒక ఆకాంక్ష, ఆసక్తి మొత్తం దేశవ్యాప్తంగా ఉంది, కేవలం బెంగాలీలో మాత్రమే కాదు. అయితే ఏజెన్సీస్ చూసుకుంటే ముఖ్యంగా ఏవైతే సెంట్రల్ ఏజెన్సీస్ ఉన్నాయో, ముఖ్యంగా ఏవైతే జాతీయ స్థాయిలో సర్వేలు చేసేటువంటి సర్వే సంస్థలు ఏవి ఉన్నాయో వాళ్ళు పూర్తిగా ఏకపక్షంగా అక్కడ బీజేపీ గెలుస్తుంది. అది పీమార్ కావచ్చు, లేకుంటే మ్యాట్రిక్స్ కావచ్చు, లేకుంటే మనం చూడొచ్చు టుడేస్ చాణక్య కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుంది అనేటువంటి మాట చెప్పారు. బట్ లోకల్గా బెంగాలీస్కి సంబంధించినటువంటి కొన్ని ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటువంటి కొంతమంది ఎవరైతే వ్యక్తిగతంగా వెళ్ళి సర్వేస్ చేస్తారో వీళ్ళు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళినటువంటి ఆత్మసాక్షి లాంటి వాళ్ళు, లేకుంటే ఏదైతే పీపుల్స్ పల్స్ లాంటి సంస్థలు అక్కడ దీది గెలుస్తుంది, తృణమూల్ కాంగ్రెస్ గెలుస్తాయి అనేటువంటి ఒక డిఫరెంట్ సర్వే ఇచ్చాయి. ఇక కీలకమైనటువంటి విషయం ఏంటంటే వెస్ట్ బెంగాల్ విషయంలో ఈసారి మేము సర్వే రిపోర్ట్ను బహిర్గతం చేయమని యాక్సిస్ మై ఇండియా వాళ్ళు ఎవరైతే ప్రదీప్ గుప్తా ఉన్నాడో ఆయన చెప్పారు. ప్రదీప్ గుప్తాకు కొంత దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఎలక్షన్స్ కావచ్చు, గత 10-12 ఏళ్లలో ఒక క్రెడిబిలిటీ వచ్చింది. కొన్నిసార్లు ఆయన సర్వేలు తప్పైనప్పటికీ చాలా విషయాల్లో ఆయనకు సంబంధించినటువంటి సర్వే చేసేటువంటి విధానము, శాంపుల్ తీసుకునేటువంటి పెద్ద నంబరు, ఇవన్నీ చూసుకుంటే కొంత ఆయన కరెక్ట్గా చేస్తారు అనేటువంటిది ఆయనకు సంబంధించినటువంటి సర్వేల మీద కొంత విశ్వసనీయత ఉంది. బట్ ఆయన ఈసారి నేను బెంగాల్కి సంబంధించినటువంటి ఏదైతే సర్వే చేశామో ఆ రిపోర్ట్ను మేము బహిర్గతం చేయము అనేటువంటి ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకు రిలీజ్ చేయరు అనేటువంటి దానికి ప్రదీప్ గుప్తా చెప్పినటువంటి కారణాలు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ముఖ్యంగా ఈసారి బెంగాల్లో మేము వెళ్ళి అక్కడ పెద్ద ఎత్తున సర్వే చేయడం జరిగింది. మొదటి విడత కూడా సర్వే చేశాము, రెండో విడత కూడా సర్వే చేశాము. అయితే సర్వే చేస్తున్నటువంటి టైంలో మేము ఒక 10 మందిని శాంపుల్ తీసుకుని ఒక 10 మందిని మీరు ఎవరికి ఓటు వేశారు, ఎటువంటి అంశాల మీద ఓటు వేశారు, అదేవిధంగా ఎటువంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు 10లో 6 ఎవరైతే ఉన్నారో, 6 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరికి ఓటు వేశారు అనేటువంటి విషయాన్ని బహిర్గతం చేయడానికి ఇష్టపడలేదు. అంటే ఓటు ఎవరికి వేశారు అనేటువంటిది మేము చెప్పము, మేము ఎందుకు చెప్పాలి అనేటువంటి ఒక విషయాన్ని వాళ్ళు సర్వే ఏజెన్సీల ద్వారా పంచుకున్నారు. అంటే ఓటు వేసినటువంటి విషయాన్ని సీక్రెట్గా ఉంచాలనుకుంటున్నారు. కేవలం 2 సందర్భాల్లో మాత్రమే ఎవరైతే సర్వేలో పాల్గొన్నటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళు తమకు సంబంధించినటువంటి విషయాలను బహిర్గతం చేయరు. ఒకటి, ఏదైనా మేము బహిర్గతం చేస్తే మా మీద దాడులు జరుగుతాయా, లేదంటే మాకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి బహిర్గతం అయిన తర్వాత మా మీద దాడి జరుగుతుందా అనేటువంటిది ఒక భయం. రెండోది, సర్వే ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఒక నమ్మకం లేకపోవడము, లేదంటే పూర్తి స్థాయిలో ఈ సర్వే ఏజెన్సీస్ నుంచి దూరంగా ఉండాలని ప్రజలు అనుకోవడం. బట్ మోస్ట్లీ ఇక్కడ కనిపించింది వెస్ట్ బెంగాల్లో భయం ఎక్కువగా కనిపించింది అనేటువంటి విషయాన్ని ప్రదీప్ గుప్తా చెప్తున్నారు. మేము వెళ్ళి అడిగినటువంటి సందర్భంలో చాలామంది భయపడ్డారు. వాళ్ళ పేరు చెప్పడానికి ఇష్టపడలేదు, వాళ్ళ క్వశ్చన్స్
క్వశ్చన్స్, వాళ్ళ ఏజ్. ఎందుకంటే సర్వే చేసినప్పుడు కేవలం ఏ పార్టీకి మాత్రమే ఓటేస్తున్నారు, ఏంది ఫ్యాక్టర్స్ మాత్రమే కాదు, వ్యక్తిగతమైనటువంటి సమాచారం కూడా యాక్సిస్ మై ఇండియా తీసుకుంటుంది. ఎందుకంటే మీరు ఏ కులానికి సంబంధించిన వాళ్ళు, మీ ఏజ్ ఎంత, మీరు ఏం పని చేస్తుంటారు, తర్వాత గతంలో ఎవరికి మీరు ఓటు వేశారు, ఇవన్నీ క్వశ్చన్స్, ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి క్వశ్చన్స్ అన్నిటికీ వాళ్ళు ఆన్సర్ చెప్తేనే ఒక పూర్తి స్థాయి సర్వే అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఇది వాళ్ళు చెప్పడానికి, లేకుంటే వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మొత్తం ప్రజలు భయపడ్డారు. అంటే 10లో 6 నుంచి 7 మంది చెప్పలేదు, అంటే మోర్ దెన్ 70% సర్వేలో పాల్గొనడానికి ఇష్టపడలేదు అనేటువంటి మాటను ప్రదీప్ గుప్తా చెప్పారు. అందుకే మేము ఈ సర్వేను మేము విడుదల చేయట్లేదు అనేటువంటి విషయాన్ని ఆయన బహిర్గతం చేశారు. ఇటువంటి అంశాల నేపథ్యంలో ప్రదీప్ గుప్తా యాక్సిస్ మై ఇండియా నుంచి ఈసారి బెంగాల్కి సంబంధించినటువంటి సర్వే మేము విడుదల చేయట్లేదు అనేటువంటి ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. డెఫినెట్గా బెంగాల్లో ఏదో జరుగుతుంది అనేటువంటి ఒక చర్చ ఎలక్షన్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఉంది. ముఖ్యంగా ఎస్ఐఆర్కి సంబంధించి దాదాపు 90 లక్షల ఓట్లు అక్కడ తీసేశారు అనేటువంటిది ముందుగా వచ్చినటువంటి చర్చ. నిజంగానే ఈ 90 లక్షల ఓట్లు డూప్లికేషన్ ఉన్నటువంటివా, లేకుంటే ఇవి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే జనాలు ఇతర రాష్ట్రాలకు మైగ్రేట్ వెళ్ళారు, అంటే వలస వెళ్ళిన వాళ్ళవా, లేకుంటే ఒకరి పేర్లు 2-3 చోట్ల ఉన్నటువంటి వాళ్ళకి తీసేశారా, లేదంటే ఒక పర్టికులర్ కమ్యూనిటీ కావచ్చు, లేకుంటే ఒక వర్గం మీద టార్గెట్ చేసి దీన్ని తీసేశారా అనేటువంటి చర్చ పెద్ద ఎత్తున కేవలం బెంగాల్లో మాత్రమే కాదు దేశవ్యాప్తంగా జరిగింది. టీఎంసీ దీన్ని తీవ్రంగా మాకు సంబంధించినటువంటి ఓటర్లను తొలగించేటువంటి ఒక కుట్ర జరుగుతుంది అని మమతా బెనర్జీ ఆందోళనలు కూడా చేపట్టారు. ఇక ఆ తర్వాత చూసుకుంటే పోలింగ్ ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఫేజ్ పోలింగ్ సంబంధించి దాదాపు 93% పోలింగ్ టచ్ అయింది. రెండోసారి కూడా దాదాపు 92% వరకు వెళ్ళింది. ఓవరాల్గా చూసుకుంటే 92.6% వరకు ఈ పోలింగ్ ప్రక్రియ అనేటువంటిది వెళ్ళినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఎక్కడైనా కానీ, ఏ రాష్ట్రంలో అయినా కానీ, స్వతంత్ర భారతదేశంలో బెంగాల్కి సంబంధించి చూసుకుంటే 92% ఓటింగ్ ప్రక్రియ అనేటువంటిది ఒక ఎనార్మస్, ఒక లార్జర్ ఓటింగ్ జరగడం అనేటువంటిది. కోల్కతా లాంటి చోట కూడా దాదాపు లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే 20% పోలింగ్ పెరిగింది. దీన్ని అసాధారణమైనటువంటి ఓటింగ్ ప్రక్రియగా ప్రతి ఒక్కరు చెప్తున్నారు. నిజంగానే ఈ ఓటింగ్ అనేటువంటిది ఎవరికి అనుకూలము అనేటువంటి విషయం. ఎస్ఐఆర్లో నిజంగానే ఓట్లు డిలీట్ చేస్తే ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గాలి కదా అని కొంతమంది వాదిస్తారు. లేదు, ఎస్ఐఆర్లో డూప్లికేట్ ఓటింగ్ తగ్గింది కాబట్టి, ఉన్న ఓట్ల సంఖ్య ఏదైతే ఉందో అది తగ్గింది కాబట్టి పోలింగ్ ప్రక్రియ ఫుల్గా జరిగింది, అందుకే ఈ పోలింగ్ నెంబర్స్ వచ్చాయి అనేటువంటిది, ఈ పోలింగ్ నెంబర్స్ ఇంత ఎక్కువగా ఉన్నాయనేటువంటిది ఎలక్షన్ కమిషన్ చెప్తున్నటువంటి మాట. సో మనం 92% యావరేజ్గా చూసుకుంటే 92% పోలింగ్ నమోదైనటువంటి ప్రక్రియ. ఇది ఎవరికి అనుకూలమైనటువంటి ఒక డిబేట్ కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఏదైనా ఒక ప్రభుత్వం మీద 5 ఏళ్లకో 10 ఏళ్లకో 15 ఏళ్లకో కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది, ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేకత అనేటువంటిది ఈసారి బెంగాల్లో పనిచేసింది. బీజేపీకి పెద్ద ఎత్తున ఓట్లు వేశారు, అందుకే మేము గెలుస్తున్నాము అనేటువంటిది బీజేపీ బల్లగుద్ది చాలా స్ట్రాంగ్గా చెప్తున్నటువంటి విషయం. ఇక టీఎంసీ కూడా ఈసారి మా వర్గం ఏవైతే మాకు ఓటేసేటువంటి వర్గం ఉందో అది చాలా స్ట్రాంగ్గా ఓటేసింది. ప్రజలు ఎస్ఐఆర్కి వ్యతిరేకంగా ఓటు వేశారు, ప్రజలు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలకు వ్యతిరేకంగా ఓటు వేశారు, బీజేపీకి సంబంధించినటువంటి ఏదైతే రాజకీయాలకు వ్యతిరేకంగా ఓటు వేశారు అనేటువంటిది ఇక్కడ మొత్తంగా టీఎంసీ చెప్తున్నటువంటి మాట. కాన్ఫిడెంట్గా అటు టీఎంసీ కనిపిస్తుంది, ఇటు బీజేపీ కనిపిస్తుంది. బట్ ఖచ్చితంగా ఎవరు గెలుస్తారు అనేటువంటిది సర్వే ఏజెన్సీలు కూడా చెప్పలేని సిచ్యువేషన్. సెంట్రల్గా అంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సర్వే ఏజెన్సీలు ఇది పూర్తిగా బీజేపీకి అనుకూలమని చెప్తున్నారు. మిగిలిన ఏవైతే కొంత సౌత్ నుంచి వెళ్ళి చేసిన వాళ్ళు, డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చి చేసిన వాళ్ళు, లోకల్గా చేసినటువంటి వాళ్ళు, బెంగాలీ ఛానల్స్ చేసినటువంటి సర్వేలు చూసుకుంటే మమతా బెనర్జీ గెలుస్తుంది అనేటువంటిది కనిపిస్తుంది. మార్జిన్ కూడా, అంటే ఇది ఫైట్ కూడా కనిపించట్లేదు. ఒక పక్షం పూర్తిగా బీజేపీకి ఫుల్ స్వింగ్, అంటే 180-190 సీట్ల మెజారిటీ ఇస్తుంది. ఇంకో పక్షం తృణమూల్ కాంగ్రెస్కు కూడా అంతే 180 నుంచి 190 సీట్లు గెలుస్తారు అనేటువంటి ఒక నంబర్ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో డెఫినెట్గా బెంగాల్ అనేటువంటి ఒక నట్షెల్ని క్రాక్ చేయడం ఎవరికైనా కానీ పొలిటికల్ పండిట్స్కి ఒక కష్టమైనటువంటి పనిగా మారింది. మే 4న ఎటువంటి రిజల్ట్ వస్తుందో అటువంటిది చూడాలి. బట్ నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం నేను చెప్తాను. 2021లో నేను బెంగాల్లో ఎలక్షన్ కవర్ చేశాను, బెంగాల్ ఎలక్షన్స్కి వెళ్ళాను. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి చాలా ప్రాంతాలు, కోల్కతా నుంచి మొదలు పెడితే జంగల్ మహల్ వరకు, అదేవిధంగా డార్జిలింగ్ వరకు ప్రయాణించి దాదాపు నెల రోజులు అక్కడ ఉన్నటువంటి ప్రజల ఒపీనియన్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశాను. ఈసారి నేను బెంగాల్ ఎలక్షన్స్ కవర్ చేయడానికి వెళ్ళలేదు, బట్ మోస్ట్లీ నేను టీవీ ఛానల్స్ అదేవిధంగా న్యూస్ పేపర్స్ ద్వారానే సమాచారం ఎక్కువగా సేకరించాను. నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఇది. ఇందులో చూసుకుంటే ప్రధానంగా బెంగాల్ పొలిటికల్ సినారియో చూసుకుంటే ఒక కన్ఫర్మ్డ్ ఓట్ బ్యాంక్ అనేటువంటిది తృణమూల్ కాంగ్రెస్కి ఉంది. దాదాపు 30% ఓట్ బ్యాంక్, 30% ఓట్ బ్యాంక్ కంప్లీట్గా వీళ్ళు ముస్లిం ఓట్ బ్యాంక్. ఇది ఈ ముస్లిం ఓట్ బ్యాంకు గతంలో వెస్ట్ బెంగాల్ మనం చూసుకుంటే చాలా స్ట్రాంగ్గా కమ్యూనిస్టులతో కన్సల్టేట్ అయ్యేది. బట్ మనం గత 15 ఏళ్ల నుంచి చూసుకుంటే అక్కడ మమతా బెనర్జీ ఈ ఓట్ బ్యాంక్ని తమ వైపు తిప్పుకోగలిగింది. కాంగ్రెస్ కూడా చాలా నామినల్గా ఉంటుంది. ముర్షిదాబాద్, డైమండ్ హార్బర్ లాంటి సిటీ ఏరియాస్ కొన్ని చోట్ల మాత్రమే కాంగ్రెస్ క్యాండిడేట్లు పోటీ చేస్తారు. కానీ కాంగ్రెస్ చాలా చోట్ల మూడో సిచ్యువేషన్కు పడిపోయినటువంటి సిచ్యువేషన్, 1-2 స్థానాలు కూడా కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదు. కమ్యూనిస్టులది కూడా అదే పరిస్థితి. సో ముస్లిం
ముస్లిమ్స్ ఎక్కడైతే ఎవరైతే బీజేపీని అక్కడ ఓడిస్తున్నారో ఆ పార్టీతోనే ఉంటారు అనేటువంటిది ఒక బేసిక్గా ఉండేటువంటి ఒక పర్సెప్షన్. సో మమతా బెనర్జీ ఈ ముస్లిం ఏదైతే ఓట్ బ్యాంక్ ఉందో దీన్ని నేను ముస్లిం అనడం కంటే కూడా ఓవరాల్గా హిందూ ఓట్ బ్యాంక్ ఒక 70%, నాన్ హిందూ ఓట్ బ్యాంక్ ఒక 30% ఉందిగా చూసినప్పుడు ఈ 30%లో దాదాపు 85-90% పూర్తిగా మమతా బెనర్జీకి కన్సాలిడేట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. సో ఇంత స్ట్రాంగ్ ఒక ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ఒక లీడర్ని ఓడించాలంటే డెఫినెట్గా బీజేపీకి సంబంధించి చూసుకుంటే ఎక్కడైతే నాన్ ముస్లిం ఓట్ బ్యాంక్ ఉందో మొత్తం 70-71% ఏదైతే హిందూ ఓట్ బ్యాంక్ ఉందో దాన్ని చాలా స్ట్రాంగ్గా కన్సాలిడేట్ చేయాల్సినటువంటి ఒక పరిస్థితి బీజేపీకి ఉంది. బీజేపీ పొలిటికల్ పర్సెప్షన్ చూసినా లేకుంటే బై నేచర్ బీజేపీ అక్కడ క్యాండిడేట్స్ పెట్టేటువంటి అంశాన్ని చూసినా లేకుంటే బీజేపీ అక్కడ పొలిటికల్గా ఫైట్ చేసే విధానం చూసినా వాళ్ళు 100% హిందూ ఓట్ బ్యాంక్ మీదనే డిపెండ్ అయినటువంటి సిచ్యువేషన్. సో 70% ఓట్లలో బీజేపీ గెలవాలంటే ఎంత శాతం హిందువులు బెంగాల్లో ఓటు వేయాలి అనేటువంటిది ఒక స్ట్రాటజీ ఇక్కడ వస్తుంది. దాదాపు 70-75% హిందూ ఓట్ బ్యాంక్ కంప్లీట్గా తన వైపు తిప్పుకోగలిగినప్పుడు డెఫినెట్గా బీజేపీ బెంగాల్లో గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా ఇటువంటి ఒక సినారియో అక్కడ క్రియేట్ అయిందా, బీజేపీ పూర్తిగా తన వైపు మొత్తం హిందూ ఓట్ బ్యాంకులో 70-75% ఓట్లను తన వైపు తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేసిందా, ఇందులో సక్సెస్ అయిందా అనేటువంటిది ఇప్పుడే మనం నంబర్స్ చెప్పలేం. ఇది పాసిబుల్ అన్నప్పుడు డెఫినెట్గా అస్సాం లాంటి చోట చూసుకుంటే 33-34% ముస్లిమ్స్ అక్కడ ఉన్నారు. అక్కడ హిమంత బిశ్వ శర్మ లాంటి వాళ్ళు లేకుంటే ఓవరాల్గా బీజేపీ లాస్ట్ 10 years స్ట్రాటజీ చూస్తే ఈసారి హ్యాట్రిక్ ఖచ్చితంగా అక్కడ అస్సాంలో హిమంత బిశ్వ శర్మ సాధించబోతున్నారు. ఆయన ఖచ్చితంగా ఈసారి అక్కడ గెలుస్తారు అనేటువంటిది అన్ని ఏజెన్సీస్ చెప్తున్నాయి. సో డెఫినెట్గా అస్సాంలో ఒక హిందూ ఓట్ కన్సాలిడేట్ అయినటువంటి సిచ్యువేషన్ ఎందుకు బెంగాల్లో కాదు అనేటువంటిది బీజేపీ వ్యూహకర్తలు చెప్తున్నటువంటి మాట. అస్సాం, బెంగాల్ మనం చూసుకుంటే పక్కపక్కన ఉన్నటువంటి స్టేట్స్. సో డెఫినెట్గా అస్సాంలో ఒక స్ట్రాటజీ సక్సెస్ అయినప్పుడు అది బెంగాల్లో కూడా సక్సెస్ అవుతుంది. ఈసారి అది సక్సెస్ అయింది. ముఖ్యంగా అప్పర్ క్లాస్ కమ్యూనిటీ ఏదైతే ఉందో కోల్కతా సరౌండింగ్స్లో ఉండేటువంటి హిందూ కమ్యూనిటీస్ వీళ్ళను భద్రలో కంటారు. ముఖ్యంగా వీళ్ళు కొంత ఎలైట్ పీపుల్, మేధావి వర్గం, ఈ వర్గం కొంత సాఫ్ట్ హిందుత్వ వైపు చూస్తుంది అనేటువంటిది అనలిస్టులు చెప్తున్నటువంటి మాట. సో డెఫినెట్గా వీళ్ళు బీజేపీ వైపు ట్రావెల్ అయ్యారు ఈసారి. అందుకోసం ఈసారి సైలెంట్ ఓటింగ్ ఎక్కువ జరిగింది. ఎక్కడైనా ఓటు వ్యతిరేకంగా వేస్తే స్థానికంగా టీఎంసీ లాంటి వాళ్ళు దాడులు చేస్తారనేటువంటి ఉద్దేశంతోనే చాలామంది ఎవరికి ఓటు వేశారో చెప్పట్లేదు. అందుకోసమే ఈసారి సర్వే ఏజెన్సీలకు ఎవరికి ఇది చిక్కలేదు. యాక్సిస్ మై ఇండియా లాంటి వాళ్ళు ఈసారి అందుకోసమే సర్వే బయట పెట్టలేదు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా అక్కడ బీజేపీ గెలుస్తుంది అనేటువంటి వర్షన్ వాళ్ళు చెప్తున్నారు. సో డెఫినెట్గా బీజేపీకి సంబంధించి చూసుకుంటే బీజేపీ సింగిల్గా పోటీ చేస్తుంది. 1-2 సీట్లు వేరే వాళ్ళకి ఇచ్చినప్పటికీ సింగిల్గా డైరెక్ట్గా టీఎంసీతోని ఫైట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. మనం మహారాష్ట్ర, బీహార్ లాంటి చోట కన్సల్టేట్ అయింది. మహారాష్ట్ర, బీహార్ లాంటి చోట బీహార్లో దాదాపు 11% ముస్లిమ్స్ ఉన్నారు. మహారాష్ట్రలో 11% మంది ముస్లిమ్స్ ఉంటారు. ఎట్ ద సేమ్ టైం బీహార్ లాంటి చోట 16% వరకు ముస్లిమ్స్ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇక్కడ దాన్ని క్రాక్ చేయగలిగింది ఒక విధంగా బీజేపీ. బట్ ఇక్కడ వెస్ట్ బెంగాల్లో అది క్రాక్ చేయగలుగుతుందా అనేటువంటి చూడాలి. దాదాపు 80-84% దాని స్ట్రైక్ రేట్, బీజేపీ స్ట్రైక్ రేట్ అటు బీహార్ కావచ్చు లేకుంటే మహారాష్ట్ర లాంటి చోట అక్కడ పూర్తిగా 50% సీట్స్ మాత్రమే బీజేపీ పోటీ చేస్తుంది. అయినప్పటికీ దాని స్ట్రైక్ రేట్ 83-84% ఉంది. కానీ ఇప్పుడు 50%, 52% స్ట్రైక్ రేట్తోని బెంగాల్లో గవర్నమెంట్లోకి వస్తుందా అనేటువంటి చూడాలి. కొంత డెఫినెట్లీ చాలా హార్డ్ టాస్క్, టఫ్ టాస్క్, కానీ ఇంపాసిబుల్ కాదు అనేటువంటిది చాలామంది అనలిస్టులు చెప్తున్నటువంటి మాట. సో డెఫినెట్గా ఎలక్షన్కి సంబంధించినటువంటి ఏదైతే కౌంటింగ్ May 4th జరగబోతుందో ఆ రోజు చాలా ఎక్కువ మంది కాన్సన్ట్రేషన్ అనేటువంటిది బెంగాల్ మీద ఉండబోతుంది. బెంగాల్ రాజకీయాలు ఎటువైపు వెళ్తాయి అనేటువంటిది ఈ ఎలక్షన్ డిసైడ్ చేయబోతుంది. ఒకవేళ డెఫినెట్గా ఈసారి ఎలక్షన్లో మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి అయితే, ముఖ్యమంత్రి అయిన తర్వాత తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీని ముఖ్యమంత్రిని చేసి మమతా బెనర్జీ ఢిల్లీకి వస్తారు. ఢిల్లీ పాలిటిక్స్లో యాక్టివ్గా పాల్గొంటారు. ఒక అల్టర్నేట్ అంటే కాంగ్రెస్ కూటమి ఏదైతే ఇండియా కూటమి ఉందో దానికి అల్టర్నేట్గా ఒక కూటమి క్రియేట్ చేస్తారు. తాను ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా ఫేస్గా ఆమె మారుతారు అనేటువంటి ఒక సిచ్యువేషన్ని, ఒక డిస్కషన్ ఉంది. కానీ దీనికి ఆమె ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో గెలవాలి. ఇది ఒక క్లియర్ సినారియో. ఒకవేళ ఆమె బెంగాల్లో గెలిస్తే ఇటువంటి సినారియో క్రియేట్ అవకాశం ఉంది. ఒకవేళ బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోతే డెఫినెట్గా బీజేపీ ఒక పెద్ద స్టేట్ని క్రాక్ చేసినటువంటి సిచ్యువేషను, 40కి పైగా పార్లమెంటు సీట్లు ఉన్నటువంటి ఒక స్టేట్ని చేతుల్లోకి తెచ్చుకోవడం ద్వారా 2029 ఎలక్షన్స్ ఏవైతే పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయో ఆ ఎలక్షన్స్లో కూడా ఒక పెద్ద ఎత్తున ముఖ్యంగా ఒక స్ట్రాంగ్ క్యాండిడేచర్గా లేకుంటే ఒక స్ట్రాంగ్ ఫోర్స్గా బీజేపీ ఇంకా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా బీజేపీని తట్టుకోవడం చాలా కష్టమైనటువంటిది చాలామంది అనలిస్టులు చెప్తున్నటువంటి మాట. మొత్తానికి చూసుకుంటే బెంగాల్ అనేటువంటిది
అనేటువంటిది పొలిటికల్ పండిట్స్కి మాత్రమే కాదు, రాజకీయ పార్టీలకు మాత్రమే కాదు, ఎవరికైనా కానీ ఒక క్రాక్ చేయాలని నట్షల్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. బట్ డెఫినెట్గా మే 4th రోజు ఈవీఎంలు తెరుచుకున్న తర్వాత ఎటువంటి రిజల్ట్స్ వస్తాయి, వివాదాలు, సంచలనాలు, ఉద్రిక్తలతో కొనసాగినటువంటి ఈ మొత్తం ఎలక్షన్స్ అనేటువంటిది ఎటువంటి ఎండ్ కార్డ్ పడుతుంది, ఎటువంటి ముగింపు పడుతుంది అనేటువంటిది మే 4th మధ్యాహ్నం 12 గంటల తేలిపోయేటువంటి అవకాశం ఉంది.